మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి. నవరాత్రి అంటే 9 రాత్రులు. తొలుత మనం భాద్రపద మాసంలో దక్షిణాయనంలో వచ్చేటువంటి వర్ష ఋతువు మొదలు కాగానే భాద్రపద మాసం తొలుత చేసేది మనం వినాయక నవరాత్రులు. నవరాత్రి అంటే 9 రాత్రులు మాత్రమే చేయాలి. అయితే కొన్ని సందర్భాలలో తిథులు పడకనో లేకుంటే ఎక్కువ మండపాలు నిర్మించబడి సౌలభ్యం లేకుండా నదిల నిమజ్జనం చేయడానికి అవకాశం లేకుండాను, ఆ తర్వాత మంగళవారం శుక్రవారం నిమజ్జనం చేయకూడదనే ఒక రూల్ ప్రకారము మనము 9 లేక 11 బేసి సంఖ్య అయినటువంటి దివసాల్లో నిమజ్జనం చేస్తుంటారు. గృహస్థులు అయితే 3 రోజులు 5 రోజులు ఇలాగా చేస్తుంటారు. నవరాత్రి అంటే 9 రోజులు మాత్రమే చేయాలి. అందులో ఈ సంవత్సరము 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. గ్రహణం ఉన్నప్పుడు దేవాలయాలు మూసివేయబడతాయి. అలాగా నగరంలో ఉన్నటువంటి మండపాలని మొయ్యలేము కాబట్టి, గ్రహణ కిరణాలు దేవశక్తుల మీద పడకూడదు కాబట్టి ఈ సంవత్సరము 6వ తారీఖు మాత్రమే నిమజ్జనం చేయడం చాలా శ్రేష్టదాయకం. కరెక్ట్ గా 9 రోజులు అయిపోతాయి. సరి అయిన రోజులలో చక్కటి 9 అంటే మానవ నైజానికి 9 రాత్రులు 9 రోజులంత తర్వాత ఓపిక నశిస్తుంది. మండపాల్లో పూజాది కార్యక్రమాలు సవ్యంగా సాగవు. చాలా రోజులు ఉండడం వలన శుభకార్యాలకు మిగతా వాటికి ఆటంకాలు కలుగుతాయి. ఒక నియమం ఉండాలి దేనికైనా. మండలం రోజు అంటే 41 రోజు దీక్ష, అలాగే నవరాత్రి అంటే 9 రోజులు దీక్ష. 9 రోజులు దీక్ష చేసేవాళ్ళు వినాయకుడి మండపాలలో పూజించే వాళ్ళు, ఇళ్లలో 9 రోజులు నవరాత్రులు వినాయకుడికి చేసేవాళ్ళు శుచి శుభ్రంగా ఉండాలి. భూషయనం కిందనే పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బయట ఎక్కడ తినకూడదు. చాలా నియమ నిష్టాలతో నది స్నానాలతో మడి బట్టలతో చక్కటి ఆహార పదార్థాలను నివేదిస్తూ స్వామికి నచ్చినటువంటి ఇష్టమైనటువంటి ప్రసాదాలు నివేదిస్తూ భక్తి ప్రమతలతో చెయ్యాలి. 9 రాత్రుల కంటే మనిషి యొక్క సహన ఓపిక నశించిపోతాయి కాబట్టి ఏ నవరాత్రికైనా 9 రాత్రులు చేసే సంవత్సరం అంతా ఫలితాన్ని ఆ భక్తి పూర్వంగా చేస్తే జీవితాంతం మోక్షదాయకమైన మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి 9 రాత్రులు మాత్రమే శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. జై శ్రీరామ్.